సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం విఆర్ కళాశాల సెంటర్ వద్ద నుంచి రామలింగాపురం అండర్ బ్రిడ్జి, అటు రామలింగాపురం, హర్నాథపురం, ఆగుతోట, ఒడ్డిపాళెం, ఏదైతే నారాయణ గారి హాస్పిటల్ వరకు ఈ యొక్క రోడ్డు నిర్మాణం దాదాపు 3.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇంతేకాకుండా నారాయణ హాస్పిటల్ జంక్షన్ నుంచి గుండ్లపాళెం రోడ్డు జంక్షన్ వరకు సెంట్రల్ డివైడర్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండి యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి. అందుకే అక్కడ సెంట్రల్ డివైడర్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. మొత్తం కూడా 3.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. 6 నెలల్లో ఈ రోజు నుంచి అక్షరాల 6 నెలల్లో ఈ యొక్క విఆర్సి రామలింగాపురం, హర్నాథపురం, ఏదైతే ఆగుతోట, ఒడ్డిపాళెం, కృష్ణపట్నం మెయిన్ రోడ్, కృష్ణపట్నం రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్తూ, ఇంతేకాదు ఇంకా చాలా ప్రాంతాల్లో రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మొన్నాడు కావచ్చు, రాబోయే వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయబోతున్నాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం, కొన్ని సాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల కూడా 300, గతంలో ఏ విధంగా 339 పనులు 42 కోట్ల వ్యయంతో 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించాము. ఇటీవలే కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను అందుబాటులో లేకున్నా కూడా రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకత్రయం మొత్తం, కార్యకర్తల బృందం మొత్తం, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అందరూ కలిసి 200 పనులు, ఏదైతే 240 పనులు 25 కోట్ల రూపాయల వ్యయంతో 60 రోజుల్లో పూర్తి చేసి అందించే పనులు కూడా ప్రారంభమని అవి కూడా వేగవంతంగా సాగుతున్నాయి. అదే కాకుండా ఈ యొక్క వారం రోజుల్లో కూడా రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, జిల్లాలో ఉన్న 2 మంత్రులు, అటు పొంగూరు నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేదా రవిచంద్ర గారు, నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు, అందరి సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతామని. ఎందుకంటే రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఒక నెల్లూరు జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చిన్న ఉద్యోగాల కోసం, లేదా చిన్న వ్యాపారాల కోసం, పెద్ద వ్యాపారాల కోసం, బిడ్డల చదువుల కోసం, రకరకాల వృత్తుల కోసం ఇతర జిల్లాల నుంచి కూడా నెల్లూరుకి వలసలు ఎక్కువగా వస్తూ ఉన్నారు. వచ్చే వాళ్ళందరూ కూడా కాస్త తక్కువ ధరకే వాడుకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇళ్ళు దొరుకుతాయి కాబట్టి, కాస్త తక్కువ ధరకే ఇళ్ళు కట్టుకోవాలంటే స్థలాలు దొరుకుతాయి కాబట్టి వీరందరూ కూడా రూరల్ నియోజకవర్గంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అది మరింకా పెరగబోతుంది. కాబట్టి ఎంత చేసినా తక్కువే. దీన్ని దృష్టిలో ఉంచుకొని రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం జిల్లా కేంద్రం, ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి నియోజకవర్గం వాసులు కూడా కాపురాలు ఉండే పరిస్థితి. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడమని, ఇంకా కూడా అభివృద్ధి పనులకి నిధులు కేటాయించమని చెప్పని కోరుతూ, నిరంతరం ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకున్నా ప్రజల మధ్యలో ఉండటం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటం, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో ఇస్తున్న ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులకి అందజేయటం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం ఓ శాసనసభ్యుడిగా నా యొక్క కర్తవ్యం. దాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరు నాయకులు, కార్యకర్తలతో కలిసి ముందుకు తీసుకుని పోతామని, అదేవిధంగా రేపటి రోజు ఇవ్వాల్సిన పెన్షన్ రేపు ఆదివారం కాబట్టి ఒకరోజు ముందుగానే ఈరోజు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందిస్తూ ఉన్నారు, పెన్షన్లు అందుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు.